గురుగారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో మీరు రేషన్ డిపోకి వచ్చి రేషన్ తీసుకుంటున్నారు. గతంలో ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు రేషన్ డిపోలకు వచ్చి తీసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఏ టైంలో వచ్చినా సరే డిపో ఓపెన్ చేసి ఉంటది, ఒక నమ్మకం. అప్పుడు ఏంటంటే వెయిట్ చేయాలి, ఎప్పుడు ఆటో వస్తుంది, ఆటో దగ్గర లైన్ క్యూ కాయడం, వాళ్ళు వచ్చిన వరకు వెయిట్ చేయడం, అదంతా దానికంటే ఇప్పుడు ఇది బెటర్ అండి, చాలా బెటర్. సార్ ఇప్పుడు గతంలో ఇంటికి వచ్చే రేషన్ ఇస్తాను అన్నారు కదా, ఇంటికి వచ్చే రేషన్ ఇచ్చారా? అంటే అది జరగలేదు అన్నారు కానీ అది జరగలేదు. పెన్షన్లు ఇవన్నీ టైంకి ఇస్తున్నారు ఈ గవర్నమెంట్. పెన్షన్లు అన్ని టైంకి వస్తున్నాయి. ఇప్పుడు పెన్షన్లు అన్నీ ఒక రోజు ముందే వచ్చేస్తాను, ఇంకా ఫస్ట్ కంటే 31 తేదీకే వచ్చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇలా పెట్టడం వల్ల ఇదే మంచిది అంటారా, బండ్లు పెట్టడం? ఇది బెటర్ అండి, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా టైమింగ్ కి డిపో తెరిచి ఉంటది, దానివల్ల అందరికీ సుఖంగా ఉంటది, బండ్లు టైం పెట్టడం వల్ల కాకుండా ఉంటది, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి వాళ్ళకి లేదర్ టైంలో ఖాళీ టైంలో వచ్చి ఇక్కడ బియ్యం రేషన్ చేయడానికి వీలుగా ఉంటది. వ్యాన్ ఎక్కడ ఉంటది వాళ్ళు వెళ్ళలేదు, అప్పుడు బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఉంది, సుఖంగా ఉంది, ఇదే బెటర్ అండి.